ఏ ఏం పని చేస్తూ ఉంటారండి మీరు? చిన్న చిన్న సివిల్ వర్క్లు చేస్తాం. సివిల్ వర్క్. సరే, మీకు రియల్ ఎస్టేట్ గురించి బాగా తెలుసు కదా. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఈ చంద్రబాబు గారు వచ్చినాక, కూటమి వచ్చినాక ఎలా ఉంది? ఆ? జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది. చంద్రబాబు గారు చెప్పి అబద్ధాలు తప్పితే ఆయన ఏం చేయడు కదా. ఆ? అన్ని అబద్ధాలు చెప్తే ఏమీ చేయడు ఆయన. జగన్ గారు చేసినట్టు చెప్పి 2.5 సంవత్సరం పరిపాలన చేశాడు. 2.5 సంవత్సరం కరోనా కాలంలో ఉన్నాడు. 2.5 సంవత్సరంలో అభివృద్ధిని చూపించాడు. ప్రతి కష్టజీవికి, ప్రతి ఒక చేతి వృత్తుడికి, ప్రతి వాడికి కరోనా టైంలో కూడా న్యాయం చేశాడు. స్టేట్ డెవలప్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నారు అంటున్నారు కదా, దాని గురించి ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి ఓర్చుకుంది. నువ్వు స్టేట్ డెవలప్ చేస్తే మామూలుగా ప్రజలే దాన్ని గుర్తిస్తారు. ఏం డెవలప్ చేసావని నువ్వు చెప్పాలి. ఆయన పూర్తి చేసిన పనిలో ఇక్కడ సగం చేయలేవు. పోర్టులు చేయలేకపోయావు, ఫ్లైఓవర్లు చేయలేకపోయావు. ఏంటంటే ఓ ప్రెస్ మీట్ మామూలుగా టీవీపై నాయుడిదిని ఆంధ్రజ్యోతిని తప్పితే నీకేమీ లేదు. ఈనాడుని పట్టుకుని చెప్పేది అదే. ఏంటంటే రాజమౌళి టైపులో గ్రాఫిక్ చూపిస్తుంది, చేసేది ఏమీ లేదు. మామూలుగా 1500 ఎకరం ఎందుకండి? రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ ఎంతండి? అమరావతిలో ఎంతమంది ఎక్కుతారండి? ఆ రైల్వే స్టేషన్ భూములు తీసుకుంటే రైల్వే స్టేషన్ అమరావతిలో కడుతున్నా అన్నారు. ఎంతమంది దిగుతారు, ఎంతమంది ఎక్కుతారు? విజయవాడ సెంటర్లో ఉన్న స్టేషన్ ఎంత? ఇప్పుడు పరిస్థితులు మీరు అంచనా మాకంటే భవిష్యత్తుని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారంట. భవిష్యత్తు ఏమండి? భవిష్యత్తు అంటే ఆయన్ని 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అయిన కానీ ఆయన భవిష్యత్తు చూస్తూనే ఉన్నాం. ఆయన భవిష్యత్తు చెప్తూ ఉంటాడు అంతే, అంతా ఏముండదు. ఆయన విజన్ మీరు అందుకోలేకపోతున్నారు. ఆయన విజన్ ఏంటండి? ఆయన విజన్ ఎక్కడ ఉందండి? ఆయన సింగల్గా ఎప్పుడూ పోటీ చేయలేడు. ఒకసారి కమ్యూనిస్ట్తో చేస్తాడు, ఒకసారి భారతీయ జనతా పార్టీతో, ఒకసారి జనసేనతో చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు పంచుకుంటాకే చాలదు, అంతే తప్పితే ఏముండదు. ఒక డిప్యూటీ సీఎం అంటాడు, మామూలుగా ఇది అంటారు. నువ్వు సింగల్గా పోటీ చేసి నీకు భవిష్యత్తు ఏముంది? రామారావు గారు నిన్ను పోటీ వచ్చినాడు. నువ్వు ఒక్కసారి పోటీ చేస్తే నువ్వు అన్న 23 సీట్లు తెచ్చావు. నువ్వు ఈ ఎంపీలు మాయ చేసి మన 11 సీట్లు జగన్ గారు ఇచ్చారు. 40% ఓటింగ్ తెచ్చుకున్నాడు జగన్. నువ్వు తెచ్చుకోవు సింగల్గా. మేము కలిసి ఉంటే జగన్ ఓడించలేక మమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. విడగొడతారు. మీరు దోచుకొని మీరు కూర్చొని మేము జగన్ ఎందుకు విడగొడతాడు? మీరే వెళ్ళిపోతారు రేపు పొద్దున్న. మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలే కొట్టుకుంటున్నారు కోస్తా జిల్లాల్లో. ఇప్పుడు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడో, ఒక రోజు వస్తాడు, ఆయన పర్సెంట్ ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఏమని ప్రభుత్వానికి సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. అమరావతిని ఏం చేస్తాం? రెండు అవునులే. ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయటం తప్పితే ఏముందండి? నీళ్ళు ఎత్తిపోయటం, పిచ్చి మొక్కలు పీకటం, ఏమీ లేదు. అక్కడ డెవలప్మెంట్ ఏం లేదా? మీరు చూడలేకపోతున్నారంట. చూడలేకపోవటం కాదు, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాశనం చేసో, జనతా పార్టీ మామూలుగా ఉన్నప్పుడు మోడీ గారిని తిట్టో, మళ్ళీ మోడీ గారు కాళ్ళు పట్టుకుంటాం. ఏదన్నా నీకు మీ అబ్బాయికి భవిష్యత్తే కావాలి కానీ ఇంకెవరికి ఏం అక్కర్లేదు. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు. ఓకే.